ఎన్నికలతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియాలో సరికొత్త సర్వేలు అంటూ దర్శనమిస్తుంటాయి. ఊరూ పేరూ తెలియని సంస్థలు సైతం తమ సర్వేలు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాయి. మరోవైపు విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటారు. ఫలానా ఎమ్మెల్యే వెనకబడి ఉన్నారు, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది, ప్రతిపక్షం బలం పుంజుకోవటం లేదు, ఇలా ఏవేవో చెబుతుంటారు. అయితే ఇందులో ప్రామాణికత, పారదర్శకత కొన్నిటికి మాత్రమే ఉంటాయి. అయితే ఎక్కువగా రాజకీయ ప్రేరేపిత సర్వేలు సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ బాక్సాఫీస్ పేరిట సోషల్ మీడియాలో ఓ సర్వే హల్చల్ చేస్తోంది. దేశంలో టాప్ పర్సనాలిటీస్ పేరిట సాగుతున్న ఈ సర్వే ఏపీలో ఇద్దరు నేతల మధ్య వారం రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా సర్వే చేసినట్టు వెల్లడించింది. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. 100% విజయాన్ని జనసేన సొంతం చేసుకుంది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్కు ఎనలేని క్రేజ్ పెరిగింది. జాతీయ స్థాయిలో సైతం పవన్ పేరు మారుమోగుతోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చూసింది. వైనాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్లిపోతున్నారు. ఈ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గట్టిగానే పోరాటం చేస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్లోబల్ బాక్సాఫీస్ పేరిట ఈ నెల 21 నుంచి 28 వరకు ఒక సర్వే సోషల్ మీడియాలో నడిచినట్టు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్ ఈ ఇద్దరిలో ఎవరికి ఎక్కువగా ప్రజాదరణ ఉందని సర్వే చేపట్టగా జగన్మోహన్ రెడ్డి ముందంజలో నిలిచినట్టు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డికి 63% మంది జయకొట్టగా పవన్ కళ్యాణ్కు కేవలం 37 మంది మాత్రమే మద్దతు తెలిపినట్టు ఈ సర్వే చెబుతోంది. అయితే ఈ సర్వేను ఇంతవరకు ఎవరూ ధృవీకరించలేదు. అయితే ఇది ఫేక్ సర్వే అంటూ జనసేన శ్రేణులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ విషయంలో జగన్మోహన్ రెడ్డికి మించిన వారు లేరని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఈ సర్వే పుణ్యమా అని ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య గట్టిగానే ఫైట్ నడుస్తోంది. అయితే మున్ముందు ఇటువంటి సర్వేలు సర్వసాధారణమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఈ సర్వేల పుణ్యమా అని నిజమైన ప్రజాభిప్రాయం చెప్పే సంస్థలకు సైతం విలువ లేకుండా పోతుంది. మరోపక్క వైసీపీ అధినేత జగన్ కళ్లు తెరుచుకున్నారా? రాజకీయంగా ఎలాంటి అడుగులు వేయాలో తెలుసుకున్నారా? ఎవరిని కదపాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయాలపై క్లారిటీ వచ్చిందా అంటే అవుననే అంటున్నారు వైసీపీ నాయకులు. గత ఎన్నికలకు ముందు గత ఏడాది నుంచి జగన్ రాజకీయాలను చూసుకుంటే స్పష్టమైన మార్పు కనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్నికలకు ముందు జనసేన అధినేతను టార్గెట్ చేసుకున్నారు. తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేశారు. ముఖ్యంగా పెళ్లిళ్లు, సంసారాలు అంటూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లైఫ్పై కూడా టార్గెట్ చేశారు. అయితే గత ఏడాది నుంచి మాత్రం ఎక్కడా పవన్ను విమర్శించటం లేదు. పైగా తనంతట తాను ఎక్కడా పవన్ పేరు కూడా పలకటం లేదు. దీనికి కారణం పవన్ను విమర్శించటం వల్ల ఉన్న ఓటు బ్యాంకును కూడా పోగొట్టుకుంటున్నామన్న కీలక నాయకుల సూచనేనని తెలిసింది. పవన్ను విమర్శించినంత వరకు యువత వైసీపీకి దూరంగా ఉంది. అంతేకాదు కీలకమైన కాపు నాయకులు, ఆ సామాజిక వర్గం కూడా వైసీపీకి దూరమైంది. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపించింది. గాజువాక వంటి నియోజకవర్గంలో పార్టీ పతనావస్థకు చేరింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా పవన్ పాటే పాడితే మరింత ఇబ్బందులు వస్తాయన్న సీనియర్ల సూచనలను జగన్ పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థి విషయంలోనూ జగన్ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబును మాత్రమే జగన్ విమర్శిస్తున్నారు. ఆయన పాలనను, పోలీసుల వైఖరిని మాత్రమే తప్పుబడుతున్నారు. అంటే బాబు టార్గెట్గా చేసుకుని పవన్ను వదిలేశారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ పవన్ పేరు కానీ, ఊరు కానీ వినిపించలేదు. కేవలం చంద్రబాబు చుట్టూ మాత్రమే రాజకీయం నలుగుతోంది. అంటే మొత్తంగా పవన్ అంటే భయమైనా ఉండాలి, లేకపోతే రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబేనని గుర్తించైనా ఉండాలని అంటున్నారు.